జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పరుమళ్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, మైనారిటీ సెల్ చైర్మన్ ఎండి తాజుద్దీన్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ ఆనాడు ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గంలో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికిన మహానాయకులు మహాత్మా గాంధీ ఈ దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏవో హోంతో కలిసి ఉద్యమాన్ని నడిపి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులను అందించిన మహాత్మా గాంధీ అని, ఆ మహానేతను చంపిన కాటిసీను పూజిస్తూ నేడు ఈ దేశంలో కొంతమంది దుర్మార్గులు వారి భావాజలాన్ని దేశ ప్రజలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులంతా ఏకమే మహాత్మా గాంధీ చూపిన బాటలో నడవాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలియజేశారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు స్వతంత్రం రాకపూర్వం ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఉప్పు సత్యాగ్రహంతో మొదలై ఈ దేశం స్వతంత్రం రావడానికి అహింసా విధానంలో నిరంతరం పోరాటం చేసిన మహానాయకుడు మహాత్మా గాంధీ. ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఏవో హూమ్ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఏకమై మరి స్వతంత్రం సిద్ధించే విధంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని పాలదోరిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ వాదులు, దేశ ప్రజాస్వామ్యవాదులందరూ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడలో అహింసా సిద్ధాంతంలో నడవాలని ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం. కరీంనగర్ పట్టణ డీసీసీ ఆఫీసులో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం వేడుకగా పురస్కరించుకొని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరై వర్ధంతి కార్యక్రమాన్ని వేడుకలు జరుపుతూ జరిగింది. ఇందులో మన జాతీయపిత అయిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయడంలో పాటుగా మోహన్ దాస్ కరమ్చంద్ గారు ఆ రోజు ఆంగ్లేయులు పాలదోడడానికి వివిధ ఉద్యమాలు చేపట్టి స్వతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఆంగ్లేయులు తరిపట్టులో అగ్రగణ్యంగా పేరుకొచ్చిన మన మహాత్మా గాంధీ గారు ఈరోజు వారి ఆలోచనలు, వారి అడుగుదాడలను, మరి వాళ్ళ ఆశయాలను మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఆ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరుమళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తాము. మరి వారి దేశ స్వాతంత్రంలో వారి ముందుండి నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక నాయకుడు. వారి మార్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మరి వారి మార్గంలో పయనిస్తే కాంగ్రెస్ పార్టీ మరి వారు చేసినటువంటి సేవ కాంగ్రెస్ పార్టీ వారిని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. వారిని మరి గాడ్సే కాల్చి చంపినటువంటి పరిస్థితి, ఆ గాడ్సే వారసులే కేంద్రంలో అధికారం. ఇటువంటి పరిస్థితి దేశానికి ఆహ్వానించింది. కాబట్టి వారి ఆశయాలు కొనసాగాలంటే, వారి యొక్క ఏదైతే విషయాలు ముందుకెళ్ళాలంటే తప్పకుండా ఈ దేశంలో మరి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఈ దేశానికి పాటలు అసలు ప్రయాణించడానికి అవసరం ఉంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని